ఓవైపు డీప్ స్టేట్, యుఎస్ఎయిడ్, మరోవైపు అర్బన్ నక్సల్స్ దేశంపై ముప్పేట దాడి జరుగుతుంది. దేశ విచ్ఛిన్నకర శక్తులు దేశ సమగ్రతకు, భద్రతకు పెను సవాల్ విసురుతున్నాయి. అయితే అమెరికాలో అధికార మార్పిడి, వికీలీక్స్ పుణ్యమాని వారి కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో పలుకుబడి కలిగిన ఓ రాజకీయ నాయకుడు, అస్సాంకు ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్న ఓ కాంగ్రెస్ నేత పాకిస్తాన్ లింకులు బయటపడ్డాయి. అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కుమారుడు, లోక్సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ పాక్ లింకులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుదుమారు రేపుతున్నాయి. ఐఎస్ఐతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గౌరవ్ గొగోయ్ భార్య, బ్రిటిష్ పౌరురాలు ఎలిజబెత్ కోల్బర్న్ పై ఇప్పటికే కేసు నమోదైంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సిట్ విచారణకు కూడా ఆదేశించారు. గౌరవ్ గొగోయ్ తండ్రి తరుణ్ గొగోయ్ అస్సాంకు సీఎంగా ఉన్న సమయంలో సీఎంఓలో ఏం జరిగింది, ఎవరెవరితో ఐఎస్ఐ సంప్రదింపులు జరిపింది, ఈ వ్యవహారంలో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సిట్ విచారణలో తేలుతుందని హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. దీంతో గొగోయ్ అంశం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకీ ఎలిజబెత్ కోల్బర్న్ ఎవరు, పాకిస్తాన్ ఐఎస్ఐతో ఆమెకు ఎలాంటి సంబంధాలున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో ప్రశ్నల వారీగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో మొదటి ప్రశ్న, గౌరవ్ గొగోయ్ భార్యపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపణలో నిజమెంత? 2025 ఫిబ్రవరి 10న గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ జార్జ్ సోరెస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ తో సంబంధం కలిగి ఉన్నారని అస్సాంలోని కొన్ని స్థానిక మీడియా సంస్థలు కథనాలు రాశాయి. వాటిలో ముఖ్యంగా 2 అంశాలను ప్రస్తావించాయి. ఒకటి, ఎలిజబెత్ కోల్బర్న్ పాకిస్తాన్ నేపథ్యం. రెండవది, 2010-15 మధ్య ఇస్లామాబాద్ లో పనిచేసినప్పుడు ఆమెకు ఐఎస్ఐతో ఉన్న సంబంధం. వీటి ఆధారంగా కూపీలాగితే డొంక కదిలింది. హిమంత బిశ్వ శర్మ రంగంలోకి దిగారు. ఇక రెండో ప్రశ్న, పాకిస్తాన్ కు చెందిన అలీ తౌకేర్ షేక్ ఎక్స్ పోస్ట్. ఈ పోస్ట్ లో గౌరవ్ గొగోయ్ ఢిల్లీ అల్లర్లపై పార్లమెంటులో చర్చించడం, ఆపై స్పీకర్ అతన్ని సస్పెండ్ చేయడం వంటి అంశాల గురించి అలీ షేక్ ప్రస్తావించారు. ఈ పోస్ట్ లో గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ ను కూడా అలీ షేక్ ట్యాగ్ చేశారు. గతంలోనూ అలీ షేక్ భారత వ్యతిరేక ప్రచారం చేసినట్లు హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఈ అలీ షేక్ ప్రొఫైల్ చిన్నదేం కాదు. ఈయన పాకిస్తాన్ ప్రణాళిక సంఘానికి సలహాదారు. అంతేకాదు, భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న పలు ఎన్జీఓలతో కూడా ఆయనకు సంబంధాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలిజబెత్ కోల్బర్న్ పాకిస్తాన్ ఎన్జీఓలో పనిచేసినప్పుడు అలీ షేక్ ఆమెకు సహోద్యోగి. ఎలిజబెత్ పిహెచ్డి ప్రోగ్రామ్ ను కూడా అలీ షేక్ పర్యవేక్షించాడు. మూడో ప్రశ్న, గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ బ్రిటిష్ పౌరసత్వం. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎకనామీలో మాస్టర్స్ పూర్తి చేసిన ఎలిజబెత్ 2010లో గౌరవ్ గొగోయ్ ని కలిశారు. వారిద్దరు కలిసి ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్ కమిటీలో పనిచేశారు. ఆ తర్వాత 2013లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య భారత పౌరసత్వం పొందారా లేదా అన్న విషయంపై గౌరవ్ గొగోయ్ స్పష్టం చేయాలని హిమంత బిశ్వ శర్మ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 12న హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్ లో సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఐఎఫ్ఎస్ అధికారి విదేశీ జాతీయురాలని వివాహం చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 6 నెలల్లోగా విదేశీ జీవిత భాగస్వామి తప్పనిసరిగా భారతీయ పౌరసత్వం పొందాలి. ఆశ్చర్యకరంగా ఈ నిబంధన ఐఎఫ్ఎస్ అధికారులకు తప్ప రాజకీయ నాయకులకు లేదు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్య 12 ఏళ్లుగా విదేశీ పౌరసత్వంతో భారత్లో జీవించడం అనేది చాలా పెద్ద విషయం అంటూ హిమంత తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ పెట్టారు. 4వ ప్రశ్న, పాకిస్తాన్ హైకమిషన్ సమావేశానికి గౌరవ్ గొగోయ్ హాజరు కావడం. విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియచేయకుండా 2015లో పాక్ హై కమిషనర్ ను ఎందుకు కలిశారో స్పష్టం చేయాలని హిమంత బిశ్వ శర్మ డిమాండ్ చేశారు. భారత అంతర్గత విషయాలు జోక్యం చేసుకోవడాన్ని, ముఖ్యంగా హురియత్ కాన్ఫరెన్స్ లో పాకిస్తాన్ ప్రమేయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ 2015లో ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ్ గొగోయ్ కు చెందిన స్టార్టప్ పాలసీ ఫర్ యూత్ ను పాకిస్తాన్ హైకమిషన్ ఆహ్వానించింది. దేశంలోని విదేశీ హైకమిషన్లు నిర్వహించే సమావేశాలకు భారత విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అధికారులకు, నేతలకు ఆహ్వానాలు పంపించడం పరిపాటి. విచిత్రం ఏంటంటే, ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ కనీసం విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా కూడా లేరు. కానీ ఆయన స్టార్టప్ కు ఆహ్వానం అందించింది. ఈ విషయంలో పాకిస్తాన్ హైకమిషన్ పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తమైన గొగోయ్ ఆ సమావేశానికి హాజరయ్యారు. అంతేకాదు, అతనితో పాటు తన స్టార్టప్ నుంచి 50-60 మంది భారతీయ యువకులను తీసుకువెళ్లి పాకిస్తాన్ అధికారులకు పరిచయం కూడా చేశారు. తాజాగా ఈ సమావేశాన్ని గుర్తు చేస్తూ హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. యువతను పాక్ రాయబార్య కార్యాలయానికి తీసుకువెళ్లి వారిని సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక 5వ ప్రశ్న, సిడికేఎన్ సంస్థతో ఎలిజబెత్ సంబంధాలు. ఈ సంస్థలో 2011 మార్చి నుంచి 2015 జనవరి వరకు పనిచేశారు.
ఈ సమయంలో ఆమె ఎక్కువ కాలం పాకిస్తాన్లోనే ఉన్నారు. ఎలిజబెత్ ప్రధానంగా భారత్, పాకిస్తాన్, నేపాల్లో సంస్థ యొక్క పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆవిడ రాసిన అనేక వ్యాసాలు వెబ్సైట్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. 2014లో ఆమె చివరిసారిగా ఓ కథనం రాశారు. అసలు విషయం ఏంటంటే సిడికేఎన్తో పాకిస్తాన్ లింకులు. గొగోయ్ భార్య ఎలిజబెత్ పనిచేసిన సిడికేఎన్ కంపెనీకి పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు అస్సాం సీఎం ఆరోపించారు. అసలేంటి సిడికేఎన్? ఓసారి చూద్దాం. క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ నెట్వర్క్ సంక్షిప్త నామమే సిడికేఎన్. దీనిని 2010లో స్థాపించారు. ఈ సంస్థ ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాతో పాటు కరేబియన్ దేశాల్లో విధులు నిర్వర్తిస్తోంది. అంతేకాదు సౌత్ నార్త్ అనే సంస్థను కూడా నడుపుతోంది. ఎఫ్ఎఫ్ఎల్, ఐసిఎల్ఈఐ, సౌత్ ఆసియా అనే సంస్థలు సిడికేఎన్ కు సహకరిస్తూ ఉంటాయి. వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమైన పేద వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా సిడికేఎన్ పనిచేస్తూ ఉంటుంది. భారత్తో పాటు బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ సహా గ్లోబల్ సౌత్ దేశాలపై ఈ కంపెనీ ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. నిజానికి పాకిస్తాన్ రాజకీయాలకు, ప్రభుత్వానికి సిడికేఎన్తో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేనప్పటికీ ఐఎస్ఐతో ఈ కంపెనీకి ఉన్న లింకులే ప్రస్తుత ఆందోళనకు కారణం. కంపెనీకి చెందిన 13 మంది బృందం ప్రస్తుతం పాకిస్తాన్లో పనిచేస్తోంది. ఈ కంపెనీ పాకిస్తాన్లో మొత్తం 13 పర్యావరణ సంబంధిత ప్రాజెక్టులపై పనిచేశారు. ఎలిజబెత్ కు వాతావరణ మార్పు, అభివృద్ధి విధానాల రూపకల్పనపై పరిశోధనలో అనుభవం ఉంది. 2009లో యూరోపియన్ యూనియన్ క్లైమేట్ అండ్ ఎనర్జీ ప్యాకేజీపై యూరోపియన్ పార్లమెంటులో పనిచేశారు. యూరోపియన్ యూనియన్కు చెందిన ఓవర్సీస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఓడిఐలో పరిశోధకురాలిగా కూడా విధులు నిర్వర్తించారు. అంతేకాదు యుఎస్ సెనేట్, యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్తో పాటు టాంజానియా, దక్షిణాఫ్రికాలోని పలు ఎన్జీఓలో పనిచేశారు ఎలిజబెత్. పలు మీడియా సంస్థల నివేదికల ప్రకారం ఎలిజబెత్ ఆక్స్ఫర్డ్ పాలసీ మేనేజ్మెంట్ లో కూడా సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఆమె వాతావరణ మార్పులపై పనిచేశారు. 2024 ఎన్నికల అఫిడవిట్ లోనూ గౌరవ్ గొగోయ్ తన భార్యను ఆక్స్ఫర్డ్ పాలసీ మేనేజ్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో సీనియర్ సలహాదారుగా చూపించారు. గతంలో వాతావరణ మార్పుల పేరుతో గ్రేటా థన్బర్గ్, దిశారవి సాగించిన ఉద్యమాలు దేశ వ్యతిరేక అల్లర్లకు ఎలా దోహదపడ్డాయో చూశాం. ఢిల్లీ అల్లర్ల సందర్భంగా టూల్ కిట్ల రూపంలో వారి కుట్రలు వెలుగు చూశాయి. అదే కోణంలో సిడికేఎన్, పాకిస్తాన్ లింకులు కనిపిస్తున్నాయి. ఇక ఆరో ప్రశ్న, కాంగ్రెస్ పార్టీతో ఎలిజబెత్ సంబంధాలు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ఎలిజబెత్ కోల్బర్న్ పాల్పంచుకున్నారు. 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో గౌరవ్ గొగోయ్ ప్రచారంలో ఎలిజబెత్ పనిచేశారు. అందువల్ల అతను భారతదేశ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ద్వారా తన వీసా నిబంధనలను ఉల్లంఘించడం పైన పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. గౌరవ్ గొగోయ్ భార్యకు ఐఎస్ఐతో సంబంధాలు దేశ భద్రతకే సవాలంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఎందుకంటే అస్సాంలో రాజకీయాల్లో గౌరవ్ గొగోయ్ పాత్ర చిన్నదేం కాదు. 2026 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతన్నే సీఎం క్యాండిడేట్ గా ప్రమోట్ చేసే పనిలో ఉంది. పైగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ పైనే ఆయనను పోటీకి దింపాలని హస్తం పార్టీ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఐ లింకులు ఆందోళనకరంగా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.